ఒక క్రిస్టియన్ బోర్డును ఏర్పాటు చేసి అందులో కొన్ని అధికారులను నియమించి మా వంతుగా క్రైస్తవ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ కోసం మేము సహాయం చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు కావస్తున్నా ఈ బోర్డు విషయంలో క్రిస్టియన్ మైనార్టీ మంత్రివర్యులు ఫరూక్ గారు కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంతవరకు ఆలోచించడం కూడా బాధాకర విషయం అని తెలియజేస్తున్నా. ఇప్పటికైనాను ఈ గవర్నమెంట్ స్పందించి ఈ క్రిస్టియన్ బోర్డు ఏర్పాటు చేసి క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. రెండో విషయాన్ని మేము ఆలోచన చేస్తే గౌరవవేత్త విషయంలో ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 18 నెలలు కావస్తూ ఉంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆగమేఘాల మీద అప్పటికి 7 మాసాల లెక్క గౌరవవేతము ప్రతి క్రైస్తవ పాస్టర్లో అకౌంట్లో వేయడం జరిగింది. అది మనం ఆలోచిస్తే ఆ రోజు పరిస్థితులు బట్టి అది అలా వేయడం జరిగింది. అది జరిగిపోయి కూడా దాదాపు 12 మాసాలు దాదాపు సంవత్సరం కావస్తూ ఉంటే క్రైస్తవ పాస్టర్ల గౌరవవేత విషయంలో ప్రస్తుతం గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వహిస్తుంది. రేపు ఇదిగో మాసం డిసెంబర్ మాసం రాబోతుంది. క్రిస్మస్ అనేది ప్రపంచమంతా అలాగే ప్రపంచ దేశాలలో జరిగే ఒకే ఒక పండుగ. క్రైస్తవ పాస్టర్స్ లేక క్రైస్తవులు జరుపుకునే పండుగ. ఈ 12 మాసాల యొక్క పాస్టర్ల క్రైస్తవ పాస్టర్ల గౌరవవేత ఏదైతే పెండింగ్ ఉందో ఈ క్రిస్మస్ను పురస్కరించుకోవాలైనా గౌరవ పాస్టర్లందరి గౌరవవేతనం 12 మాసాలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని అన్నింటి కూడా రిలీజ్ చేసి వారి యొక్క క్రైస్తవ పాస్టర్ల యొక్క ఆనందాన్ని వారు కోరుకోవాలని మేము మనవి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వారం చూసాం. ముస్లిం మౌజన్లకైతేనేమి ఇమాములకైతేనేమి పూజలకి వాళ్ళందరికీ కూడా పన్ను రిలీజ్ చేశారు. క్రైస్తవుల పాస్టర్స్ పైన కూడా ఒక ఆలోచన చేసి ఈ నెల లాస్ట్ లేక రేపు నెల మొదటి వారంలోనైనా క్రైస్తవ